వీని పాసుని గల్ల వీని పెండ్లా వచ్చినప్పుడే ఉండడు. ఆయమ్మ బెడ్లో అని తనకలాడుతుంటే ఏనారా ఆయమ్మ ఉంటే నువ్వు ఉండవు, నువ్వు ఉంటే అమ్మ ఉండదు. మీకు ఎట్లా బెడ్లు పుట్టేది? ఎట్లా పుడతారులే, నన్ను నమ్మరు. నిన్నెళ్ళరు నమ్మేది? ఏటికన్నా పిలుచుకొని పోదాం అనుకుంటే. ఏటికన్నా పిలుచుకోవాలంటే మేమే పిలుచుకొని పోతాం, నీకెవరబ్బని? అవునా? సరేలే అయితే. ఎక్కడ నా భార్య అందివే అంటే వస్తాను నేను ఇంగ్లీష్లా. వచ్చి ఉన్నాము. అవును, ఎక్కడ ఉన్నాడు బాబు? అదిగో అక్కడ కొలువు తీరి ఉన్నాడు చూడవమ్మా. ఏమి ఆనందంతో ఉన్నాడు చూడు బాబు. ఆనందంగా ఉన్నాడేమే. ఏమినైనా ఈ పొద్దు సీతారపకాయలు 4 క్రేట్లు అయిండేది. పోయిన్లా మాకెవరు పని? ఏంటుకోనంట్లే. సరే నాయన, ఇప్పుడు ఏం చేద్దాం బాబు? ఏమో నీ ఇష్టం మావు, నీకు ఎట్లా బేమ ఉంటే అట్లా చెప్పు. చెప్పు నాయనా. తిట్టే నీ మగమ్మయ్య నీ దిక్కారని తిట్టు. మోగిని పట్టుకొని నీ దిక్కారని ఆయమ్మ ఏం చేయాలంటే నేనేం చేసేదే? నీ ఇష్టం అమ్మా. సరే బాబు, నేను చెప్తాను చూడు నాయనా. దండమయ్యా 10,000 దండము నా ప్రాణానగా. ఏమినైనా ఏమే నన్ను దబ్బినావు? ఎవరు దబ్బిందండి? నేను కాదు పో. ఎవరు దబ్బింది అయితే? గ్యాలేమో. గాలి అంటే నాకేం దయ్యం పట్టిందేమ్రా? ఏమో అక్కగారు పైకి వస్తానే వాళ్ళతో కోనలకు పోతే ఏమన్నా ఉంటే ఎల్లగొట్టేస్తారు. పళ్ళే ఎల్లగొట్టేస్తారు. నీళ్ళ ముంచుతారా? నీళ్ళనే ముంచేదే. సరే 4 దినాలు పోయిదా? ఒక రోజు పోయిద్దాం. మహామంత్రి ఎక్కడున్నా? నాదా ప్రాణేశ్వర భామసకేమని ఎన్ని జన్మల పుణ్యము. నువ్వు చేసుకో. ఆధార్ కార్డులో ఆన్లైన్ చేయించాలంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. గ్రూప్ 1 తీసుకోవాలంటే వేసుకో చెయ్యి. దీనివా ఎలా కాదురా, ఆధార్ కార్డు ఆన్లైన్ చెప్పినట్టు మేమిద్దరు తీపించుకోవాలా. నీకేమరా పని? అంత సీన్లే. ఆడ భీము ఇచ్చేతో మన ఏళ్ళు పెడితేనే మనకు భీము వచ్చేది. స్టోర్ భీము. మా ఏళ్ళు పెట్టినా వస్తుంది. నీ ఏళ్ళు పెట్టు సీతారపకాయలు వస్తాయి. నాదా ప్రాణేశ్వర భామసకేమని ఎన్ని జన్మల పుణ్యము మన ఈ కలయిక ప్రాణేశ్వర. ఎన్ని జన్మల పుణ్యాన ఫలము, ఎన్ని జన్మల పుణ్యాన
అలాగే ప్రాణేశ్వర. మహాభాగ్యము ప్రాణేశ్వర. బామస్కేమని నాదా ప్రాణేశ్వర, ఆహా సమాధానానికి చేరి వచ్చి ఉన్నాము. అవును, అలాగే నన్ను పిలిచిన కారణం ఏమిటో నాతో తెలపండి ప్రాణేశ్వర. అలాగే తెలుస్తావు బామా. ఆహా ఏయ్ బామ విడివే బంగారు కొమ్మాలు అవును కదా ప్రాణేశ్వర. మనకు అవును కదా నాదా. హలో, నేను ఏడండా ఓడేసి దగ్గర నలచెరువు పల్లె. ఎవరు ఫోను? నాకు కాదు, నీకే. నాకెవరు చేసినారు ఇప్పుడు? ఎవరో బెంగళూరు వాళ్ళకి సీతారపకాయలు కావాలంట. పరువా ఏమో లేవంట. నా సెల్కి నువ్వేరు ఎత్తిండేది? ఏమో మా ఇంట్లో పెట్టింటివా? లేడని చెప్పు. చచ్చిపోయినాడు. మళ్ళా మళ్ళా కాయలు అనుకుని ఉంటారు. అంటే నేను చచ్చిపోవాలా? వద్దు. Please go take rest in sumo. I will handle minimum 2 hours this video. Please go to sleeping. ఏంద్రీ తిక్కల పట్టింది నీకు రే? పాడు 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 ప్రాణేశ్వర. సీతారకాయలు పెరికినాడు రాజు. సీతారకాయలు లేవంటే ఎట్లా పండేవి? సీతారకాయలు పిడికినాడు అన్నేవా? నువ్వు చెప్పాలకి నాకు మతిపోయి అట్లా చెప్పినారా? నేనే నీ మతి బాగుంటేస్తాను. నీ మతి నాశనం అయిపోయింది. పాడు పాడు పాడు. 6 మంది కోడళ్ళ సంపాద. అవును కదా ప్రాణేశ్వర. అవును కదా నాదా. ఎటువంటి బాబా సఖ్యమణి నాదా ప్రాణేశ్వర. 7 అంతస్తుల అద్దాల మేడ, 6 మంది కొడుకులు, 6 మంది కోడళ్ళు, ఎక్కడానికి ఏనుగులు, ఎందుకు రాజ్యము. అవును కదా ప్రాణేశ్వర. ఎక్కినా తొక్కినా దానం ఉన్నది కదా. 7 అంతస్తుల అద్దాల మేడలు నువ్వు చింతపోతున్న కారణమేం బామా? అలాగే తెలియదను, ఆలకించి వినండి ప్రాణేశ్వర. జై శ్రీమద్రమారమణ గోవింద. ఏమి ఉన్నా గాని ఏమి ఫలము పాల్గొన్నా
గోవింద ఆడబల సంతానము పైన ఆశ కలిగే నాదా, ఆశ కలిగే నాదా. ఆడబాల లేదు కదమ్మా. నాదా ప్రాణేశ్వర, సఖీమణి. కులము చెప్పడానికి మన గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించారు. అవును. కుల ఒత్తిడి మెచ్చి చెప్పుకోవడానికి ఆడబాల సంతానము లేక ఆహా. ఎప్పుడు నా మనసు చాలా చింతపోతూ ఉన్నది ప్రాణేశ్వర. భామకొండమదేవి, ప్రాణేశ్వర, ఆడబాల సంతానం కొరకై ఎన్నో పూజలు దాన ధర్మాలు చేశాము. అవును నాదా. ఏ దేవుడైనా కడిగించి మనకు ఒక ఆడబాల సంతానం ఇవ్వలేదు కదా. అవును ప్రాణేశ్వర. ఇప్పుడైనా వెలవేటు రాజ్యాలన్నీ తిరిగి ముక్కోటి దేవతల పూజలు చేసుకున్నా గాని మనకు ఏ దేవుడైనా కడిగించి ఒక ఆడబాల సంతానం ఇచ్చినేమో. అవును నాదా. అలాగే తీర్థయాత్రలు పోయి వద్దాం బామ్మ. అలాగనే ప్రాణేశ్వర.